ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవదానవ సంగ్రామం ఎంతో ఘోరంగా దారుణంగా జరుగుతోంది. ఇరుపక్షాలు కూడా తెగించి పోరాడుతూ ఉన్నారు. అమృతం లభించలేదన్నటువంటి కసితో రాక్షసులు దేవతల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా దేవేంద్రుడు బలిచక్రవర్తితో మాట్లాడుతూ చిన్నపిల్లలకు కళ్లకు గంతలు గట్టి వాళ్ళ ధనాన్ని అపహరించినట్లుగా మాయలు చేసి యుద్ధంలో జయం సాధించాలంటే సాధ్యం కాదు. అదేవిధంగా ఉత్తమ లోకాలు పొందాలన్నా సాధ్యం కాదు. మాయలతో ఉత్తమ లోకాలను సాధించాలనుకునే నీలాంటి వాళ్ళని నేను అణగదొక్కేస్తాను అని ఆ బలిచక్రవర్తిని బాగా రెచ్చగొడుతూ ఉన్నాడు. నీ పరివారంతో సహా నాకు ఎదురుగా నువ్వు నుంచుంటే నా వజ్రాయుధంతో నిన్ను సంహరిస్తాను అన్నాడు. అనంగానే అప్పుడు బలిచక్రవర్తి ఈ విధంగా సంభాషిస్తున్నాడు దేవేంద్రునితో. బలిరువాచ సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం కీర్తిర్జయో జయో మృత్యుః సర్వేషాం స్యుః అనుక్రమాత్. యుద్ధరంగంలో జయాపజయాలు దైవాధీనాలు కదా. యుద్ధం అంటేనే ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. అది ఎవరికి విజయం లభిస్తుందో తెలియదు. చాలామంది మరణిస్తూ ఉంటారు. అందులో మనం కూడా ఉంటామేమో ఓ దేవేంద్ర. మృత్యువు కానీ జయం కానీ అపజయం కానీ ఇవన్నీ కాలాన్ని అనుసరించి జరిగేవే తప్ప అందులో మనం కర్తలం కాదు. కాలచోదిత కర్మణాం సంగ్రామే వర్తమానానాం. కాలము చేత ప్రేరేపించబడి ఈ యుద్ధంలో మనం పాల్గొన్నాం కాబట్టి ఇందులో జయం అనేది ఎవరికి వస్తుందో మనం నిర్ణయించలేము. ఒకరు ముందు ఒకరు తరువాత అందరూ మృత్యువుని పొందవలసిందే. ఒకనాడు విజయాన్ని సాధించిన వాడు మరోసారి అపజయాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇది కాలంలో మార్పుల వల్ల జరిగేదే కానీ ఈనాడు జయం వచ్చిందని ఉప్పొంగిపోకూడదు, అలాగే పరాజయం వచ్చిందని దుఃఖపడకూడదు. ఈ మాత్రం తెలియదా నీకు అంటున్నాడు బలిచక్రవర్తి. తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః న హృష్యంతి న శోచంతి తత్ర యూయమ పండితాః. నిజమైన పండితులు ఎవరు అంటే కాలమనేటువంటి తాడుతో పట్టుకోబడి మనం అందరం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అది కాలవశం వల్లే వస్తోంది తప్ప దీనికి వేరే కారణం లేదని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే నిజమైన పండితులు. ఆనందం కలిగినప్పుడు విపరీతంగా దాన్ని అనుభవించటం, దుఃఖం వస్తే దిగజారిపోవటం, దిగులు పడటం. ఈ దుఃఖము ఆనందము ఈ రెండు ద్వంద్వాలు కూడా మనం పొందదగినటువంటివి కాదు. ఉదాత్తమైన స్వభావంతో ఉండాలి. ఎందువల్లంటే కాలాన్ని బట్టి ఒక రథచక్రంలో ఉండేటువంటి అరలు కాసేపు పైకి వెడుతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ కిందకి వస్తూ ఉంటాయి. అంటే పైకి వెళ్ళటమేమో సుఖం, కిందకి రావటమేమో దుఃఖం అని భావిస్తే చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అని వర్ణించినట్టు చక్రంలో ఉన్న అరల్లాగానే సుఖాలు దుఃఖాలు కూడా ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి మళ్ళీ సుఖం తగ్గి దుఃఖం వస్తుంది. ఇది కాలంలో సహజం. దీన్ని అర్థం చేసుకోకుండా విజయం వస్తే నా వల్లనే వచ్చింది అని ఆనందించటం పొరపాటు. ఓడిపోతే అయ్యో నాకింత కష్టం వచ్చింది, నేను ఓడిపోయాను వాళ్ళు గెలిచారని ఇలాంటి భావాలు పెట్టుకోవటం అనేది, ద్వంద్వ భావాలనేవి మూర్ఖులైన వాళ్లే చేస్తారు ఓ దేవేంద్ర అని బలిచక్రవర్తి చెబుతూ మీరందరూ కూడా అపండితాః
సారాంశం తెలియనటువంటి వాళ్ళు, నిజమైన జ్ఞానం లేని వాళ్ళు, తత్ర యూయమ పండితాః అని చెబుతూ నవయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవహ సాధు సోచ్యానాం గృహీమో మర్మతాడనాః. ఓ దేవేంద్ర, నీవు ఎంతో గొప్పగా మా మనస్సుల్ని కష్టపెట్టే విధంగా, మా హృదయాన్ని తాకే విధంగా నిష్ఠూరాలతో కూడినటువంటి నిందావచనాలు మాట్లాడుతున్నావు కదా. ఈ నిందావచనాలు అసలు మేము పట్టించుకోం. మా మనసుకి అవి అంటావు. ఎందువల్లంటే మా వల్లనే విజయం వస్తోంది అని కర్తృత్వాన్ని నెత్తి మీద పెట్టుకునే నీలాంటి అమాయకులం మేమైతే కాదు. కీర్తంతటికి మేమే కారణం. జయం వస్తే ఆ జయం వల్ల కలిగేటువంటి కీర్తి మా వల్లనే వచ్చింది అని భావించేటువంటి మీలాంటి కుసంస్కారం అనేది మా దగ్గర లేదు. కాబట్టి మిమ్మల్ని మీరే గొప్పగా భావిస్తూ ఎదుటి వాళ్ళని తక్కువగా ఆలోచిస్తూ అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కర్తృత్వ భోక్తృత్వ భావాలు మా దగ్గర లేవు. అందువల్ల మీరనేటువంటి మాటలు ఏమాత్రము పసలేనివి. జ్ఞానంతో ఉన్నటువంటి వాడికి దుఃఖం పట్ల సంతోషం పట్ల సమభావమే ఉంటుంది. విజయం పట్ల పరాజయం పట్ల సమభావమే ఉంటుంది. నింద స్తుతి ఈ రెండు సమానంగానే ఉంటాయి. అలాగే ఓ దేవేంద్ర, నీ మాటలు కూడా నా మనస్సుని ఏమాత్రము కలవర పెట్టలేవు. మనం బలిచక్రవర్తి దానవుడైనా ఈ చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువల్లంటే మనం చేసేటువంటి గొప్ప ఘనకార్యాల్లో కానీ, పనుల్లో కానీ, నిత్యకృత్యాల్లో కానీ, మనం సాధించే విజయాల్లో కానీ ప్రోత్సహించేటువంటి వర్గం కన్నా నిరుత్సాహపరిచేటువంటి వర్గమే అధికంగా ఉంటుంది. అది మానవ రూపంలో ఉండొచ్చు, లేదా పరిస్థితుల రూపంలో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడే ధైర్యాన్ని మనం చేజిక్కించుకుని మనం అనుకున్న దాన్ని సాధించేటువంటి లక్ష్యంతో వెళ్ళాలే తప్ప ఆ విషయాలు గనక మనం గమనించుకుంటూ పోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం. కర్తవ్యం మనం, దాని యొక్క ఫలితం మాత్రం పరమాత్ముడే ఇస్తాడు అనే భావనతో మన కార్యాన్ని మనం సాధించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆనందాలు వచ్చినా కూడా సమస్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తే అలా సమస్థితిలో ఉన్నటువంటి వాళ్ళే విజయాన్ని సాధిస్తారు, భగవద్ అనుగ్రహాన్ని కూడా సాధిస్తారు. శ్రీ శుక ఉవాచ ఇత్యాక్షిప్య విభుం వీరో నరాచైః వీరమానదః ఆకర్ణపూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. ఈ విధంగా దేవేంద్రుడు చెప్పినటువంటి మాటలకు తిప్పి చెప్పి బలిచక్రవర్తి, నీ మాటలకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగను, తడబడను అని యుద్ధానికి సిద్ధమై దారుణమైన వాడి అయిన వేగంతో కూడిన బాణాలను ప్రయోగిస్తున్నాడు దేవేంద్రుని మీద. ఆ ధనుస్సు యొక్క నారిని చెవుదాకా లాగుతున్నాడు. ఆకర్ణ పూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. ఈ విధంగా మాటలతోనూ ఇంద్రుణ్ణి మాట్లాడకుండా చేస్తూ వాడి అయిన బాణాలు కూడా అతని మీద ప్రయోగిస్తున్నాడు ఈ బలిచక్రవర్తి. ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదిన నామృష్యత్ తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః. బలిచక్రవర్తి తన శత్రువే, కానీ అతను చెప్పినటువంటి మాటల్లో నిజమనేది ఉంది. ఎప్పుడూ సమస్థితిలో ఉండాలి, హెచ్చుతగ్గులు ఉండకూడదు అని చెప్పాడు కదా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పాడు, అది నిజమే. కానీ యుద్ధ సందర్భంలో ప్రతివీరుడైనటువంటి దేవేంద్రునకు ఆ బలిచక్రవర్తి చెప్పినటువంటి నిజమైన మాట మనస్సునికి గాయం చేసింది. ఆ మాటని తిరస్కరించాడు. ఏవం నిరాకృతో దేవః వైరిణా తథ్యవాదిన. నా అంతటి వాణ్ణి ఈ బలిచక్రవర్తి తిరస్కరించినట్లుగా తక్కువ చేసి మాట్లాడతాడా అనే భావం కలిగి నామృష్యత్ తదధిక్షేపం, అతడన్నటువంటి మాటలను తిరస్కారములను స్వీకరించలేక తోత్రాహత ఇవ ద్విపః. అంకుశంతో పొడిస్తే మదించినటువంటి ఏనుగుకి ఎంత క్లేశంగా ఉంటుందో, కష్టంగా ఉంటుందో అంత కష్టపడింది ఆ దేవేంద్రుని యొక్క మనస్సు. ఈ బలిచక్రవర్తి నన్ను అధిక్షేపిస్తూ ఈ విధంగా మాట్లాడతాడా అని మరింత ఆవేశంతో
ప్రాహిణోత్కులిశం తస్మై అమోఘం పరమర్దన సయానో న్యపతతు భూమౌ చిన్నపక్ష ఇవాచల. యుద్ధం అంటేనే ఇలాంటి సన్నివేశాలు తప్పనిసరిగా వీరుల మధ్య జరుగుతూనే ఉంటాయి. అలాంటివి మాట్లాడుకుంటూనే వీరోచితంగా యుద్ధం చేస్తూ ఉంటారు. వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం, ఆ వజ్రాయుధాన్ని బలిచక్రవర్తి మీదకి కసిగా విసిరాడు. ఆ విసిరినటువంటి ఆ వజ్రాయుధం అనేది వ్యర్థం అవటానికి వీల్లేదు. ఎందువల్లంటే అమోఘం, వ్యర్థము కాని శక్తి కలిగినటువంటిది ఆ వజ్రాయుధం. ఆ వజ్రాయుధం తగలంగానే సయానో న్యపతతు భూమౌ, ఆ బలిచక్రవర్తి రథంతో సహా, తన వాహనంతో సహా నేల మీద పడిపోయాడు. దేవేంద్రుడికి ఎదురుకుండా నిలబడలేకపోయాడు. దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధానికి చతికిలబడిపోయాడు. ఎలాగా అంటే చిన్నపక్ష ఇవాచల, రెక్కలు తెగినటువంటి పర్వతంలాగా. బలిచక్రవర్తి ఏమో పర్వతంలా ఉన్నాడు, అతని శక్తి ఏమో రెక్కల్లా ఉంది. పూర్వం పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. దేవేంద్రుడు ముల్లోకాల్ని రక్షించడం కోసం ఆ పర్వతాల రెక్కల్ని ఖండించాడు. ఆ విషయం గుర్తొచ్చే విధంగా చక్కని ఉపమానం చెబుతున్నారు. పర్వతం లాంటి బలిచక్రవర్తి రెక్కలు తెగినటువంటి పర్వతంలాగా రథం మీద నుంచి కింద పడిపోయాడు. అతని వాహనం కూడా నేలకు పడిపోయింది. సఖాయం పతితం దృష్ట్వా జంబో బలిసఖ సుహృతు అభ్యయాత్ సౌహృదం సఖ్యు హతస్యాపి సమాచరన్. ఎప్పుడైతే ఈ బలిచక్రవర్తి దేవేంద్రుని దెబ్బకి నేల మీద పడిపోయాడో అది చూచాడెవరు అంటే ఈ బలిచక్రవర్తి స్నేహితుడైనటువంటి జంభుడు అనే పేరు కలిగిన రాక్షసుడు. అయ్యయ్యో, నా మిత్రుడైన బలిచక్రవర్తిని దేవేంద్రుడు జయిస్తున్నాడు, పరాభవిస్తున్నాడు, యుద్ధరంగంలో నా మిత్రుడు నేల మీద పడిపోయాడు అని అది తట్టుకోలేక గబగబా తన స్నేహితుడిని రక్షించుకోవటం కోసం జంభుడనే రాక్షసుడు దేవేంద్రుడితో తలపట్టానికి ముందుకొచ్చాడు. అభ్యయాత్ సౌహృదం సఖ్యు హతస్యాపి సమాచరన్. దెబ్బతిన్నవాడైనా బలిచక్రవర్తి, అమ్మో దేవేంద్రుడు బలిచక్రవర్తినే కొట్టాడు, నన్నేం చేస్తాడో అనే భీతి లేకుండా తన స్నేహితుడిని రక్షించుకోవటం కోసం ఆ జంభుడు అనేటువంటి రాక్షసుడు ముందుకొచ్చాడు. ససింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహస జత్రావతాడయచ్చక్రం గజంచ సుమహాబలః. ఆ జంభుడనేటువంటి రాక్షసుని యొక్క వాహనం ఏంటంటే సింహం. సింహవాహనాన్ని అధిరోహించి ఆ జంభాసురుడు వచ్చాడు యుద్ధం చేయటానికి. గదని పైకెత్తి దేవేంద్రునితో యుద్ధం చేయడానికి వేగంగా వచ్చాడు. రంహస, ఉన్నపడాలు వచ్చేసాడు. జత్రౌ అతాడయత్, ఒక్కసారి ఆ దేవేంద్రుని యొక్క భుజం మీద ఒక్క దెబ్బ కొట్టాడు ఆ గదతో. గజంచ సుమహాబల, దేవేంద్రుని కొట్టి ఊరుకోలేదు. దేవేంద్రుని వాహనమైనటువంటి ఐరావతాన్ని కూడా గట్టిగా కొట్టాడు. కొట్టేటప్పటికీ ఆ ఐరావతానికి మూర్ఛ వచ్చినంత పని అయింది ఆ గదాఘాతంతో. గదా ప్రహార వ్యధిత భృశం విహ్వలితో గజ జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమయ్యయౌ. దీనావస్థకు వచ్చేసింది ఆ దెబ్బతో. ఆ ఏనుగు ఐరావతం, దేవేంద్రుని వాహనం, ఆ గద యొక్క దెబ్బతో దుఃఖపడి బాగా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిని పొంది జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా, మోకాళ్ళెళ్ళి నేలకు అంటుకున్నాయి. కాళ్ళ మీద నిలబడలేకపోయింది ఆ ఐరావతం. ఒక్కసారి కిందకి కుంగిపోయింది. ఆ కాళ్ళన్నీ మడతలు పడి నేల మీదకి ఒరిగిపోయింది. కష్మలం పరమం యయౌ, అంతేకాకుండా మూర్ఛ కూడా పోయింది. ఇంకేం చేస్తాడు దేవేంద్రుడు? ఐరావతం మీద ఉంటే యుద్ధం చేయగలడు. ఐరావతమే ఆ గదాఘాతానికి జంభుడు కొట్టినటువంటి దెబ్బకి నీరసపడి కింద పడిపోతే దేవేంద్రునికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే దేవేంద్రుని సారథి ఉన్నాడు మాతలి, అతనేం చేశాడు? దేవేంద్రుణ్ణి రక్షించటం కోసం గబగబా ఇంద్రరథంతో అక్కడికి చేరుకున్నాడు. అంతవరకు ఐరావతం మీద ఉన్నటువంటి దేవేంద్రుడు ఇప్పుడు రథం మీదకి వెళ్ళాలన్నమాట. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయో చెబుతున్నారు. తతో రథో మాతలినా హరిభిః దశశతైర్వృతః. దశశతైః, 1000 గుర్రాలు పూంచినటువంటి రథాన్ని రథసారథైనటువంటి మాతలి దేవేంద్రుని కోసం తీసుకుని వచ్చాడు.
ఆనీతో ద్వీపముత్సృజ్య రథమారు రుహే విభు. వెంటనే మూర్ఛపోతూ ఉన్నటువంటి ఆ ఐరావతాన్ని విడిచిపెట్టి ఒక్కసారిగా తన రథం మీదకి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. ఆ రథానికి 1000 గుర్రాలు పూంచి ఉన్నాయి. తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమః శూలేన జ్వలతాతంతు స్మయమానో అహనన్ మృధే. వెంటనే ఈ జంభుడనేటువంటి వాడు ఆ పరిస్థితిని చూచి, ఓహో, దేవేంద్రుడు ఈ రకంగా మాతలి తీసుకువచ్చినటువంటి రథం మీదకి వెళ్ళిపోయాడు. తస్య తత్పూజయన్ కర్మ, అతను చేసినటువంటి పని చూచి జంభాసురుడు ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. అంటే ప్రతివీరుడు చేసేటువంటి అద్భుతమైన క్రియలకు కూడా శత్రువులు ఆనందిస్తూ ఉంటారు. అలాగే సరైన సమయంలో ఈ మాతలి దేవేంద్రుణ్ణి రక్షించటం కోసం భలే రథాన్ని తీసుకొచ్చాడు గాని ఆ మాతల్ని కూడా మెచ్చుకున్నాడు. శూలేన జ్వలతా తంతు స్మయమానహనన్ మృధే. వెంటనే ఒక శూలాన్ని విసిరాడు ఆ దేవేంద్రుని మీదకి, మాతలి మీదకి. ఆ శూలం ఎలా ఉన్నది అంటే అగ్నిజ్వాలలతో నిండి ఉంది. అగ్నిజ్వాలలతో నిండి ఉన్న పదునైనటువంటి శూలాన్ని ఆ యుద్ధరంగంలో ఆ జంభాసురుడు మాతలి మీదకి విసిరాడు. సేహే రుజం సుదుర్మర్షాం సత్వమాలంబ్య మాతలి ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణాపాహరచ్చిరః. ఎప్పుడైతే ఆ జంభుడు అగ్నితో కూడిన కాంతివంతమైన శూలాన్ని రథసారథైనటువంటి ఇంద్రుని రథసారథైనటువంటి మాతల మీదకి విసిరాడో, వెంటనే దేవేంద్రుడు శ్రద్ధతో అతన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ శూలం వచ్చి మాతలికి తగిలింది. కానీ ఆ శూలపు దెబ్బను మాతలి తట్టుకున్నాడు. దాంతో దేవేంద్రునికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. తన వజ్రాయుధాన్ని ఆ జంభుడనేటువంటి రాక్షసుని మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం దెబ్బతో ఆ జంభుడు కాస్త మరణించాడు. అంటే ఆ వజ్రాయుధంతో ఆ జంభాసుని యొక్క శిరస్సుని నరికివేశాడు దేవేంద్రుడు. జంభం శ్రుత్వా హతంతస్య జ్ఞాతయో నారదాదృశేః నముచిశ్చ బలఃపాకః తత్రాపేతుః త్వరాన్వితాః. బలిచక్రవర్తికి సహాయం చేయటం కోసం దేవేంద్రునితో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈ జంభుడనే రాక్షసుడన్న వార్త నారదుని ద్వారా మిగతా రాక్షసులకి తెలిసింది. ఆ రాక్షస వీరులు ఎవరు అంటే నముచి, బలుడు, పాకుడు అనే పేరు కలిగిన 3. వాళ్ళు వెంటనే నారదుని ద్వారా ఈ వృత్తాంతాన్ని విని దేవేంద్రునితో తలపట్టానికి వాళ్ళ 3 వచ్చారు అక్కడికి. వచోభిః పరుషైరింద్రం మర్దయంతోస్య మర్మసు శరైరవా కిరణ్మేఘః దారాభిరివ పర్వతం. ఒక పర్వతం మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలా పర్వతం లాంటి దేవేంద్రుని మీద వీళ్ళ 3 కలిసి బాణవృష్టి కురిపించారు, మూకుమ్మడి దాడి చేశారు. అంతేకాదు మాటలతో కూడా దేవేంద్రుని కష్టపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. వచోభిః పరుషైరింద్రం మర్దయంతోస్య మర్మసు. అతనికి దేహానికి కష్టం కలిగే విధంగా, మనస్సుకి కష్టం కలిగే విధంగా మాటలతో తోలనాడుతూ పదునైనటువంటి వర్షధారల్లాంటి వేగవంతమైన బాణాలను దేవేంద్రుడి మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా దేవేంద్రునితో యుద్ధం చేశారో వర్ణిస్తున్నారు ఇక్కడ. హరీన్ 10 శతాన్యాజౌ హర్యశ్వస్య బలశరైః తావద్భిరర్దయామాస యుగపతు లఘుహస్తవాన్. మొదటివాడు బలుడనేటువంటి రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు దేవేంద్రునితో. ఎలాగా అంటే ఆ దేవేంద్రుని యొక్క గుర్రాలు ఎన్నున్నాయి? 1000 ఉన్నాయి. ఆ 1000 గుర్రాలను హింసించే విధంగా 1000 బాణములను ఒకేసారి ప్రయోగించాడు. అంటే శత్రువుని జయించటం అంటే అతనికి సహాయంగా ఉన్నటువంటి మాతలిని, అంటే రథసారథిని కానీ, గుర్రాలను కానీ, రథాన్ని కానీ, అతని ఆయుధాలని కానీ ఛిన్నం చేయటం ద్వారా, భేదించడం ద్వారా ప్రత్యర్థి యొక్క బలాన్ని తక్కువ చేయటమే యుద్ధంలో ఉన్నటువంటి మర్మం. అందువల్ల ఈ బలుడనేటువంటి రాక్షసుడు ఏం చేశాడు? దేవేంద్రుని రథానికి ఉన్నటువంటి 1000 గుర్రములను ఒకేసారి 1000 బాణములతో గాయపరిచి వాటి శక్తిని తగ్గించే ప్రయత్నం చేశాడు. అవి వేగంగా పరిగెత్తలేకపోతే యుద్ధంలో ఇంక దేవేంద్రుడు యుద్ధం చేయలేడుగా.
అది వాడి తెలివితేటలు. లఘుహస్తవాన్, ఒకేసారి ఎంతో లఘుహస్తవాన్ అంటే నేర్పుతో కూడినటువంటి చమత్కారం కలిగిన ఆ చేతివాటం కలిగిన వాడు ఆ రాక్షసుడు. ఆ విధంగా ప్రయోగించాడు. శతాభ్యాం మాతలింపాకో రథం సావయవం పృథక్ సకృత్ సంధానమోక్షేణ తదద్భుతమభూతురణే. బలుడనేవాడు గుర్రాల్ని నొప్పిస్తే రెండో రాక్షసుడైనటువంటి పాకుడనేటువంటి వాడు శతాభ్యాం 200 బాణాలు ప్రయోగించాడు. ఎవరి మీద ప్రయోగించాడు అంటే రథం మీద, రథాన్ని నడిపేటువంటి సారథైనటువంటి మాతలి మీద, దాని మీద ఉన్నటువంటి దేవేంద్రుని మీద, ఆ చుట్టుపక్కలున్న ఆ సామగ్రి మీద, అంతటి మీద ఆవరించే విధంగా 200 బాణాలను ఒకేసారి ప్రయోగించాడు. సకృత సంధానమోక్షేణ తదద్భుతమభూతురణి. 200 బాణములను ఒకేసారి ఉన్నపళంగా వాడు ప్రయోగించేటప్పటికీ ఆ యుద్ధరంగంలో అదొక గొప్ప చమత్కారంగా కనిపిస్తూ ఉన్నది. ఆ రకంగా ఈ రెండో వాడు రాక్షసుడు పాకుడు కూడా దేవేంద్రునితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఇక మూడో వాడు ఎవడంటే నముచి. ఆ నముచి కూడా నముచి పంచదశభి స్వర్ణపుంఖై మహేషుభి ఆహత్యవ్యనదత్ సంఖ్యే సతోయ ఇవతోయద. బంగారు తొడుగులు కలిగినటువంటి, పుంఖములు కలిగినటువంటి 15 వాడి అయిన వేగవంతమైన బాణములను దేవేంద్రుడి మీద ఒకేసారి ప్రయోగించాడు నముచి. ఆ బాణాలతో దేవేంద్రుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ బాణాలు ప్రయోగించడమే కాకుండా గట్టిగా గర్జిస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు ఆ నముచి. నేను దేవేంద్రుడిని ఇబ్బంది పెట్టాను, దమ్ముంటే సమాధానం చెప్పు అన్నట్టుగా గట్టిగా విజయగర్వంతో అరుస్తున్నాడు. ఆ నముచి యొక్క అరుపు ఎలా ఉన్నది అంటే నీటితో నిండిన మేఘము యొక్క ధ్వని ఎలా ఉంటుందో అలా ఉన్నది. అంటే గంభీరంగా ఉంది. నీరు లేని మేఘాలు ఏవైనా, తక్కువ నీరున్న మేఘాలు కానీ వాటి గర్జన ఎలా ఉంటుంది అంటే స్వల్పంగా ఉంటుంది. నిండా నీరు ఉన్నటువంటి మేఘాల యొక్క గర్జన ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. అలాంటి నీటితో నిండిన మేఘాల్లాంటి గంభీరమైన గర్జనతో నముచి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేవేంద్రుణ్ణి. 15 బాణాలు ఒక్కసారి ప్రయోగించాడు. సర్వతశరకూటేన శక్రం సరథసారథిం ఛాదయామాసురసురాః ప్రావృటు సూర్యమివాంబుదాః. ఈ రకంగా ఈ రాక్షసులంతా ఒక సమూహంగా ఏర్పడి అన్ని పక్కల నుంచి దేవేంద్రుణ్ణి కమ్మేసి బాణాలు, ఆయుధాలు ప్రయోగించి సారథిని కూడా ఇబ్బంది పెడుతూ కప్పేశారు. బాణవర్షంతో కప్పేశారు. ఎక్కడున్నాడో దేవేంద్రుడు కనిపించటం లేదు. ఏ విధంగా అంటే వర్షాకాలంలో మేఘాలు సూర్యుడిని కప్పేసినట్లుగా అంత దట్టంగా మేఘాల్లాగా అలుముకుని దేవేంద్రుని కనిపించకుండా చేశారు. వెంటనే దేవతల్లో అందరికీ భయం మొదలైంది. మన నాయకుడైనటువంటి దేవేంద్రుడు ఎక్కడా కనిపించటం లేదే అని వాళ్ళు భీతులై అలక్షయంతస్తమతీవ విహ్వలాః విచుక్రుషుర్దేవగణాః సహానుగాః అనాయకాః శత్రుబలేన నిర్జితాః వణిక్పథా భిన్ననవో యథార్ణవే. నాయకుడు కనిపించకపోతే మరి సైన్యానికి భయమే కదా. దేవేంద్రుడు ఎక్కడా ఎక్కడా అని ఆయన కోసం వెతుకుతూ విహ్వలాః భయభ్రాంతులై విచుక్రుసు సహానుగాః అందరూ కలిసి కూడబలుక్కుని బాధపడుతూ ఉన్నారు. ఇంద్రుడెక్కడా, మనల్ని రక్షించేవాడెవడు అని బాధపడుతూ అనాయకాః నాయకులు లేనివారై శత్రుబలేన నిర్జితాః రాక్షసుల చేత జయింపబడి ఎలా ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఓ చక్కని ఉపమానం చెబుతున్నారు. వణిక్పథా భిన్ననవో యథార్ణవే. వ్యాపారం చేయటానికి వెళ్ళినటువంటి ఆ వర్తకులు నడి సముద్రంలో పడవ గనక భిన్నమైపోతే దిక్కు తెలియక ఏ విధంగా ఆర్తిగా దుఃఖపడుతూ ఉంటారో వాళ్ళలాగా ఈ దేవతలందరూ తమ నాయకుడు వాళ్ళని ఉద్ధరించేటువంటి నావలాంటి వాడైన దేవేంద్రుడు కనిపించక అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఆ యుద్ధరంగం అనేటువంటి సముద్రంలో చిక్కుకుని రాక్షసుల చేత భయపెట్టబడుతూ. తతస్తుషారాడిషు బద్ధ పంజరాత్ వినిర్గత సాశ్వరథధ్వజాగ్రణీః బభౌ దిశః ఖం పృథివీంచ రోచయన్ స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే. ఎంతసేపు
దేవేంద్రుణ్ణి ఆపగలుగుతారా రాక్షసులు? సూర్యుణ్ణి అరచేతిలో ఆపగలరా? నిప్పుని పట్టుకోగలరా? అలాగే దేవేంద్రుడు కూడా మేఘాల్ని చీల్చుకుని బయటికి వస్తున్నటువంటి సూర్య భగవానుళ్లాగా ఒక్కసారి ఆ రాక్షస సమూహం చేత కమ్మివేయబడినటువంటి బాణ పరంపరల నుంచి, ఆ మేఘముల వంటి బాణముల మధ్య నుంచి సూర్యునిలాగా బయటికి ప్రకాశిస్తూ అందరికీ కనిపించే విధంగా వెలువడ్డాడు. బాణపంజరం నుంచి బయటపడినటువంటి గొప్ప తేజస్సులాగా దేవేంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అతనే కాదు, అతన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అశ్వాలు కానీ, రథం కానీ, మాతలి కానీ, ఎవరెవరినైతే రాక్షసులు బాణాలతో కమ్మేశారో వాటినన్నిటినీ తప్పించుకుని దేవేంద్రుడు బయటపడ్డాడు. బభౌ దిశః ఖం పృథివీంచ రోచయన్, దిక్కులన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు, ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, భూమిని ప్రకాశింపజేస్తున్నాడు తన కాంతులతో. సూర్య ఇవ క్షపాత్యయే, రాత్రి పూర్తయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. దేవేంద్రుని బాణాలతో కమ్మివేయటం అంటే అది రాత్రి లాంటిది. వాటన్నింటినీ చీల్చుకుని బయటపడుతున్నాడు దేవేంద్రుడు అంటే రాత్రి పూర్తయిపోయిన తర్వాత పగటిపూట అప్పుడే వెలుగులతో పైకి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యునిలాగా దేవేంద్రుడు ప్రకాశిస్తూ తన వారైన దేవతలందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఇంత చిత్ర విచిత్రంగా ఆ దేవాసుర సంగ్రామం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విశేషాలు ఇంకా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.